రాజధాని అమరావతి డెవలప్మెంట్ కు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అంతేకాదు నకిలీ మద్యం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, విదేశాల్లో చదువుకునే వారి విషయంలో కూడా కీలక చర్చలు మాత్రమే కాదు నిర్ణయాలు కూడా జరిగాయి. అవేంటో చూద్దాం. ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్సైట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సీఎం ఆలోచనల స్ఫూర్తితోనే 2018లో ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి పురుడు పోసుకుందని కమిటీ సభ్యులు తెలిపారు. నాటి నుంచి ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి తరపున పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. అమరావతి ప్రెస్ క్లబ్ ద్వారా రాజధానిలో మీడియా తన వంతు పాత్ర పోషించాలనేది తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 53వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 18 అంశాలపై సమావేశంలో చర్చించారు. అలాగే రాజ్ భవన్ నిర్మాణానికి పాలన అనుమతితో పాటు హెచ్ఓడి టవర్ల నిర్మాణంపై చర్చ జరిగింది. రాజధాని అమరావతిలో 212 కోట్ల వ్యయంతో గవర్నర్ నివాసం, రాజ్ భవన్ నిర్మాణానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ అంగీకరించింది. కల్తీ లిక్కర్ తయారీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కేసులో మొత్తం 21 మంది నిందితులు ఉండగా అందులో 12 మందిని అరెస్టు చేశామని, మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి లాభం పొందాలనుకుంటే ప్రభుత్వ శాఖలు సైలెంట్ గా చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న ప్రధాని కర్నూలు, నంద్యాల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. ప్రధాని మోడీ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించి బహిరంగ సభకు హాజరవుతారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొననున్న ఈ సభను విజయవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, ఆహారం, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు సీఎం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా సుమారు 67,000 ఉద్యోగాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రేడియేషన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కు 87,520 కోట్ల పెట్టుబడి ఆమోదం లభించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది అని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన 11 SIPB సమావేశాల్లో 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపగా వాటితో 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ప్రమాద కారణాలు, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పెన్షన్, గ్రాట్యుటీ ఆలస్యమైతే చెల్లించే వడ్డీలో ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో ఉన్న అన్ని జీవోలను సవరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులకు రీ అసెస్మెంట్ ప్రక్రియ చేపట్టింది. వైకల్యానికి సంబంధించి మళ్లీ టెస్టులు ప్రారంభమయ్యాయి. అందువల్ల ఈసారి ఖచ్చితంగా వైకల్యంపై మరింత స్పష్టత రానుంది. దీన్ని బట్టి స్వల్ప వైకల్యమా, పూర్తిస్థాయి వైకల్యమా, లేక వైకల్యమా లేదా అనేది తేల్చనుంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛతా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పరిశ్రమలు, స్కూళ్లు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు 21 కేటగిరీల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులను అందించారు. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని ఆయన తెలిపారు. స్వచ్ఛతను గాంధీజీ దైవంతో పోల్చారని గుర్తుకు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల్ని ఎప్పుడు చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. చెత్త మీద పన్నేశారు, చెత్త మాత్రం తీయలేదు. ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేశాం. టోటల్ గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో. ఇంకా కూడా కొద్దిగా ఉంది. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా జనవరి 1కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది, మీ అందరిది అని చెప్పి మరొక్కసారి ఇక్కడే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 8,514 గ్రామాలని ODF ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. 6 జిల్లాలని ODF ప్లస్ జిల్లాలుగా, మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికీ నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెలాఖరికి 100 స్వచ్ఛ రథాలు వస్తున్నాయి. 100 మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆర్టీజీఎస్ పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగుపరిచేందుకు అధికారులు మేధోమథనం జరపాలని ఆదేశించారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు, పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ప్లాంట్ ని నష్టాల నుంచి బయటపడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్లో ప్లాంట్ సామర్థ్యంలో 25% మాత్రమే ఉత్పత్తి జరగగా ఈ సెప్టెంబర్లో అది 79%కి చేరిందని స్పష్టం చేశారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలిచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అలాగే దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని సూచించారు. ఇందులో 4% వడ్డీకి రుణాలివ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామన్నారు. మరోవైపు బీసీ విద్యార్థులు ఐఐటి, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.